హైదరాబాద్ లో విద్యా సంస్థలపై యాంటీ నార్కోటిక్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా విద్యా సంస్థల్లో చాలా మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటవుతున్నట్టు ఇప్పటికే పలుసార్లు గుర్తించారు పోలీసులు. దీంతో విద్యార్థులతో పాటు విద్యా సంస్థల యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఉచ్చులో చిక్కుకుంటున్నారు చాలా మంది విద్యార్థులు. ఒత్తిడి తగ్గించుకోవడానికో లేదా సరదాకో వీటి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో ఈ విషయం గుర్తించారు. షాద్నగర్ సమీపంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుతున్న 40% మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టు తనిఖీల్లో బయటపడింది. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో నిషేధిత ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు పోలీసులు. ఈ సిగరెట్లను అమ్ముతున్న 4 నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. తనిఖీల్లో 2 లక్షల విలువైన ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముఠా సభ్యులు ముంబై నుంచి చౌకగా ఈ సిగరెట్లను కొనుగోలు చేసి కాలేజీ, స్కూల్ విద్యార్థులకు భారీ మొత్తానికి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు గంజాయి మత్తులో జోగుతున్న ఘటన సంచలనం సృష్టించింది. ధూల్పేట్లో గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లి పట్టుబడిన 2400 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. పట్టుబడిన వాళ్లలో 1500 మంది ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులే ఉన్నట్లు గుర్తించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 4 ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు మత్తు ఉచ్చులో చిక్కి విలవిల్లాడుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులపై పర్యవేక్షణ లోపం, యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం గుర్తించిన టీజీ న్యామ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్లను మందలించారు. మరోసారి ఆ క్యాంపస్ లో మత్తు వాడుతున్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు 8-9 తరగతుల విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు టీజీ న్యామ్ అధికారులు. Every kid from 1st, 2nd, 3rd in Telangana and the entire population, including up to the CM, he should become, they are already anti-drug soldiers. So I want each one of you, please don't take drugs, please don't smoke, please don't drink. Jeevatantam. All throughout your life, stay clean. Nowadays, earlier what used to happen is, the enemy countries used to send terrorists to shoot and kill people. Now they are not telling terrorists. They are sending drugs into India and killing the youth. You are the future of India. You become anti-drug soldiers. రాష్ట్రంలో డ్రగ్స్ పేరు వినిపించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయన్నారు హైదరాబాద్ పోలీస్ బాస్. ఈ మధ్య కాలంలో వాట్ హస్ హ్యాపెండ్, సడన్లీ వి సా spurt in these crimes. Lot of youngsters all over the country, in fact చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో కూడా పిల్లలందరూ అక్కడ ఆ కోవిడ్ సమయంలో ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల, మూవ్మెంట్ లేనందువల్ల ఇది ఒక అలవాటుగా మారింది. చిన్న గ్రూప్స్గా కూర్చొని గాంజా తాగడము, లేకపోతే వేరే టైప్స్ ఆఫ్ హీరోయిన్, కోకేన్, ఇటువంటి డ్రగ్స్ అన్ని తెప్పించుకొని అందరు గుంపులుగా కూర్చొని ఇది సేవించడం, ఇది కొద్దిగా ఎక్కువ అయింది మన దేశంలో. ఇట్ బికేమ్ వెరీ డర్టీ. ద డ్రగ్స్ ప్రాబ్లమ్ పర్మియేటెడ్ టు ద లోయెస్ట్ అండ్ ద వైడెస్ట్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు టీజీ న్యామ్ పోలీసులు.